మేడం 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 ఒక రూపాయి మేడం 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 బిచ్చగానే మేడం 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 నిజంగా నేను బిచ్చగానే అంత అద్భుతంగా అనిపించేస్తుంది. బిచ్చగాని పాత్ర వండర్ఫుల్గా ఉన్నది. ధనుష్ తమిళ్లో స్టార్ హీరో, 4 స్తంభాల్లో ఒక గొప్ప హీరో, 4 స్తంభాల్లో ఒక స్తంభము నాగార్జున గారు. ఆయనని కూడా ఒక నేషనల్ స్టార్ హీరోయిన్ రష్మిక, నేషనల్ హీరోయిన్ క్రస్మికని కూడా బంధించి పడేసి శేఖర్ కమ్మలని గాను ఒక కొత్త శేఖర్ కమ్మల్ అని చెప్పి తన జోనర్ను పక్కకు పెట్టేసి వేరే జోనర్లోకి ఎంటర్ అయ్యి టోటల్గా ఈ ఇద్దరు హీరోయిన్ రష్మికని కూడా తన పిడికిట బంధించి పడేసి ఒక కొత్త పాత్రని పరిచయం చేసిండు మనకి. చాలా బాగా అనిపించేసి నాకు ధనుష్ కనపడలేదు, ఒక కొత్త బిచ్చగాడు కనపడ్డాడు. బిచ్చగాడు ఆయన హీరో అయితే అంతగానో అద్భుతంగా చేసిండు. ఈయనైతే ఈడ బతికైతే ధనుష్ బతికైతే ఏకంగా చెత్త కుప్పలోనే చచ్చిపోయే బతుకులాగా ఉంటుంది. అంత అద్భుతంగా అనిపించేస్తుంది. నాగార్జున గారు రొమాంటిక్ హీరో, 2-3 హీరోయిన్లు కావాలి. ఆ సంక్రాంతి పండగకి వచ్చి ప్రతి సంక్రాంతికి వచ్చి సీట్లు కొట్టుకుంటూ వెళ్ళిపోయి హీరోయిన్ని. అయ్యా నాగార్జున గారు యువ సామ్రాట్ కావచ్చు, మీ నాన్న నాగేశ్వరరావు కావచ్చు, నీ కొడుకు యంగ్ యువ సామ్రాట్ కావచ్చు, మీరెవరో నాకు సంబంధం లేదు, నేను చెప్పింది నువ్వు చెయ్యాలని చెప్పి నాగార్జున గారిని కూడా పిడికిట బంధించి బిగించేసి